సినీ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి రామానాయుడు. తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా దాసరి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. దాసరి ఖ్యాతి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచ స్థాయికి వెళ్ళిందన్నారు. దాసరి తీసిన సినిమాలు మంచి సందేశంతో పాటు సమాజాన్ని చైతన్యపరిచాయన్నారు. నారాయణరావు గారికి తెలుగు జాతి ముద్దు బిడ్డ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు పాలకొల్లు నందు ఈవేళ దాసరి నారాయణరావు గారి అభిమానులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఘనంగా అక్కడ దాసరి నారాయణరావు గారి జయంతోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక నిర్మాతగా, ఒక దర్శకుడుగా, ఒక రచయితగా దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రపంచం నలువైపులా కూడా చాటి చెప్పినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఏదైతే సినిమాలు ఉన్నాయో వ్యాపారాత్మకంగా కూడా కాకుండా ఒక సందేశాత్మకంగా సినిమాలు కూడా తీసి, ఎందుకంటే సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలని అంటే అది మాటల రూపంలో కంటే కూడా ఒక సినీ రూపంలో, ఒక నాటక రూపంలో తెలియపరిస్తే ప్రజల్లో ఇమ్మీడియట్గా రిజిస్టర్ అవుతుంది. అటువంటి దృక్పథంతో ఆయన సినిమాలు కూడా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలతో ఈ యొక్క సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు అని కూడా సందర్భం గుర్తు చేసుకుంటూ, అటువంటి దాసరి నారాయణరావు గారి యొక్క కాంస్య విగ్రహం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు 2019 జనవరిలో ఆ రోజు మన పాలకొల్లో గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ప్రతిష్ఠించబడడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ దాసరి నారాయణరావు గారి యొక్క ఖ్యాతి భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటామని ఏదైతే గతంలో చెప్పామో దానికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. కరీంనగర్ ఉమెన్